సార్ బీజేపీ అధికారంలో వచ్చినాక మాకు పనులు ఇక్కడికి వచ్చినాయి. మశాన వాడికి ఒకటి వచ్చింది, డంపింగ్ ఒకటి వచ్చింది, మళ్ళీ పోతే మిషన్ బాగేది వాటర్లు మంచిగానే ఉన్నాయి మాకు. మళ్ళీ ఇంకోటి పోతే రోడ్లు కొన్ని వచ్చినాయి మాకు. మాకు పిల్లలకు కూడా కొన్ని బీజేపీ పార్టీ నుంచి స్కూళ్ళకు కూడా కొన్ని పంపారు, బుక్కులు పంచారు మాకు. మా సీతారెడ్డి దొంతూరు సీతారెడ్డి అని ఉండే మాకు బుక్స్లు పంచారు మాకు బీజేపీ పార్టీ నుంచి. మంచిగా చేసి మాకు మంచిగా ఉన్నాయి సార్. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామంలో మీరు ఎలా మోటివేషన్ చేస్తారు? బీజేపీ పెట్టినటువంటి పథకాలు మారుమూల గ్రామంలో మీరు ఎలా మోటివేషన్ చేస్తున్నారు? మశాన వాడకాలు ఉన్నాయి, డంపింగ్ ఉన్నది, అది వేరే రోడ్లు ఉన్నది కొన్ని వచ్చినాయి మాకు. మళ్ళీ పోతే పల్లె ప్రకృతి అది వచ్చింది మాకు. చెట్ల నర్సరీ అవి ఉన్నాయి, చెట్లు అవి ఉన్నాయి బాగున్నాయి నర్సరీ మాకు. అన్నీ రైతులకు కూడా అది గిట్టుబాటు కూడా రైతులు చేసిన ధాన్యాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినాకనే ఇక్కడ జరిగినాయని. ఎకరానికి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చేది మంచిగా. ఆస్తి బాగా అది ఉన్నది మంచిగానే ఉన్నది మాకు. మాకు ఈ రైతులకు కూడా 6 నెలలకు ఒకసారి 2,000 మంచిగా పడుతుంది మాకు. కంటిన్యూగా పడుతుంది, మంచిగా వస్తుంది. బీజేపీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పైన మీరు మీ ప్రజలకు మీరు ఎలా సూచిస్తున్నారు, ఎలా మోటివేషన్ చేస్తున్నారు? నా పేరు వెంకటరెడ్డి, మా గ్రామం అనంత